గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో నేను నార్మల్గా వీడియో చేయొద్దు అనుకున్నా, బట్ చేస్తున్నా బికాస్ ఎవ్రీబడి ఈస్ టెక్స్టింగ్ రిజల్ట్స్ ఎప్పుడు అని. లాస్ట్ టైం నేను రిజల్ట్స్ గురించి పెట్టిన వీడియోలోనే అన్న ఎన్ని వీడియోలు పెడతారు, లైక్ రిజల్ట్స్ అనౌన్స్ అయిన తర్వాత పెట్టండి వీడియో అని అన్నారు. వాళ్ళు అఫీషియల్గా ఏం అప్డేట్ ఇవ్వలేరు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా న్యూస్ పేపర్లో ఏమైనా అప్డేట్ వచ్చిందా, రాలేదు. సిపిగెట్ వెబ్సైట్లో ఏమైనా అప్డేట్ ఉందా, లేదు. ఆర్ఎల్ సిపిగెట్ అంటే హెల్ప్ లైన్ నెంబర్స్ కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నా సపోర్ట్ టీం వాళ్ళు ఏమన్నా మనకి రెస్పాండ్ ఇచ్చిరా, లేదు. ఓకే, నేను సిపిగెట్ కన్వీనర్ ఆఫీస్ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరనే ఉంటారు. ప్రజెంట్ ఉస్మానియాలో పీజీ చేస్తున్న ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లలో మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో కనుక్కోమంట, ఓకేనా? అక్కడ ఉన్నది వెళ్ళి కనుక్కుంటారు. ఒక మెసేజ్ చేస్తే నేను పోయి కనుక్కుంటారు వాళ్ళు కూడా. అండ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు, వాళ్ళు చక్కగా రెస్పాండ్ అయితే లేరు. ఎగ్జాక్ట్లీ ఈ డేట్కి ఈ టైంకి రిలీజ్ అవుతుంది అని చెప్తలేరు, ఓకేనా? అండ్ కన్వీనర్ సార్కి మెసేజ్ చేస్తామంటే సార్ బిజీ ఉంటారు. ఆఫ్ కోర్స్ నెంబర్ ఉన్నా కూడా ఇప్పుడు మెసేజ్ చేస్తే మనం అర్జెంట్ ఉంటే కంపల్సరీ ఫోన్ చేయాలి. మొన్న హాల్ టికెట్లు డౌన్లోడ్ కాలే కొంతమంది, ఆన్ ద స్పాట్లో 2 times ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తే వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్, వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్తే అది ఏదో ఇష్యూ ఉంటే చూసిండు, వాళ్ళకి డౌన్లోడ్ అయినా తెల్లారు ఎగ్జామ్ పోయి ప్రింట్ తీసుకుని హాల్ టికెట్లు ఎగ్జామ్ రాశారు. సో ఇప్పుడు రిజల్ట్స్ గురించి నేను టెక్స్ట్ చేసినా కూడా వాళ్ళు రిప్లై అయ్యారు సార్, ఓకేనా? ఉంది, నెంబర్ ఉంది కన్వీనర్ సార్ది, బట్ మనం ఊరికే మెసేజ్ చేయదు చిన్న విషయాలకి, ఎందుకంటే నా కన్వీనర్ సిపిగెట్కి. ఓకే, సో అఫీషియల్ అప్డేట్ లేదు. రేపే రిజల్ట్స్ వస్తుందా అని అడుగుతున్నారు. రేపే పక్కా 100% రిజల్ట్స్ వస్తుందా అంటే లేదు, 100% లేదు. ఒక స్టూడెంట్ కనుక్కుంటేనేమో ఒక 2 days 3 days టైం పడుతుంది అంటారు. ఒక స్టూడెంట్ కనుక్కుంటేనేమో ఈ వీక్లో వస్తాయని చెప్పారు. మార్నింగే మధ్యాహ్నం కామెంట్ వచ్చింది యూట్యూబ్లో. నేను వీడియో కాల్ చేసి హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసిన అన్న, వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ వీకెండ్ వరకు కంపల్సరీ వస్తాయని చెప్పారు అని అన్నారు. మళ్ళీ ఇంతకు ముందుకేమో అన్న ఆల్రెడీ వేరే స్టూడెంట్స్ కనుక్కున్నారంట, వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు రేపు కంపల్సరీ వస్తాయి, రేపు ఈవినింగ్ లోపు లేదా ఎల్లుండి వస్తాయని చెప్తున్నారు అని అన్నారు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళు ఎట్లా రిలీజ్ చేస్తారా అని కూడా తెలియదు. ఒక ఇంటిమేషన్ అనేది ఇవ్వాలి మనకి, ఈ టైంకి రిజల్ట్స్ రిలీజ్ అవుతాయని. సో యూనివర్సిటీ నుంచి తప్పు ఉంది. వాళ్ళు ముందు చెప్తలేరు ఇప్పటివరకు రిజల్ట్ రిలీజ్ చేస్తామని, ఎందుకంటే వాళ్ళ రిజల్ట్స్ అనేవి రెడీ కాలేదు, ఇంకా ఏది లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తలేరు. పక్కా రేపు ఈవినింగ్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తామంటే వెబ్సైట్లో ఒక నోటీస్ పెట్టాలి, లేదంటే పేపర్ నోటీస్ అని ఇవ్వాలి కదా. వాళ్ళు ఏమి ఇవ్వకపోతే రేపు పక్కా ఈవినింగ్ రిలీజ్ చేస్తారంటే నేను చెప్పలేకపోతున్నాను. నేను వీడియో ఎట్లా చేయాలి? రేపు పక్కా రిజల్ట్స్ రిలీజ్ అయితే చూస్తారు, 3-4 వేల మంది చూస్తారు. మళ్ళీ రిలీజ్ కాకపోతే నన్నే అంటారు కదా, అన్న మీరు చెప్పిరని మేము వెయిట్ చేస్తున్నాం అంటారు. సో వెయిట్ ఏం చేయకండి, ఓకేనా? పక్కా రేపే రిజల్ట్స్ రిలీజ్ వస్తే 100% నమ్మకం లేదు. ఓకే, అక్కడ అన్నీ ఓకే అయితే రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. ఏదన్నా టెక్నికల్ ఇష్యూ ఉంటే, ఇప్పుడు రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత అందరూ ప్రశాంతంగా మీ హాల్ టికెట్ నెంబరు అక్కడ ఎంటర్ చేసి, పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ ర్యాంక్ కార్డ్ చెక్ చేసుకోవాలి, ఓకేనా? టెక్నికల్ ఇష్యూ ఏమి ఉండద్దు, వాళ్ళు అన్నీ చెక్ చేసుకుంటారు. 1000 మంది రాశారు కాబట్టి అందరు ర్యాంక్ కార్డ్ సెట్ కావాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందుకే ఒక 1 hour బ్యాక్ మనకి సిపిగెట్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళే ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ అయింది. సో దాని ప్రాసెస్ మీద వాళ్ళు ఉన్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు కూడా చూసుకోవాలి, మీ ర్యాంక్ కార్డు కూడా రెడీ చేయాలి. టెక్నికల్ ఇష్యూస్ ఏమి ఉండద్దు, టెక్నికల్ గ్లిచ్ ఏమి ఉండద్దు. ప్రశాంతంగా అలాట్మెంట్ అయిన తర్వాత ర్యాంక్ కార్డు రిలీజ్ అయిన తర్వాత చూసుకోవాలి. సో టెక్నికల్ ప్రాబ్లం ఏం లేకపోతే పక్కా రేపు ఈవినింగ్ వరకు అన్నీ క్లియర్ ఉంటే వాళ్ళే రిలీజ్ చేస్తారు. సో ముందు చెప్పలేరు మనకి, వాళ్ళు ఏం చెప్పారు, టెక్నికల్ ఇష్యూ ఉంటే లేట్ అవుతుంది, లేకపోతే రేపు ఎల్లుండి రిలీజ్ చేస్తాం, ఇంకో 2 daysలో రిలీజ్ చేస్తాం, ఈ వీక్లో పక్కా రిలీజ్ చేస్తాం. 4 సార్లు 4 మాటలు చెప్పిన తర్వాత నేను ఎట్లా వీడియో చేయాలి? సో నమ్మకం పెట్టుకోకండి, రేపు 200% వస్తాయి అని నమ్మకం పెట్టుకోకండి. జస్ట్ ఛాన్స్ ఉంది, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ రిజల్ట్స్ కొంచెం ఛాన్స్ ఉంది అంతే, 100% కాదు. ఓకే, 50-50 రావచ్చు, రాకపోవచ్చు. వస్తే కంపల్సరీ యూట్యూబ్లో వీడియోలు వస్తాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ నేను కూడా యూట్యూబ్లో వీడియో పెడతా, మీకు అప్డేట్స్ తెలుస్తాయి. ఒకవేళ రాకపోతే మళ్ళీ రాలేదు అని వీడియో పెడితే మళ్ళీ మీరే అంటారు, అన్న రిజల్ట్స్ వస్తున్నాయని పెడుతున్నారు, రాలేదని పెడుతున్నారు, మాకు టెన్షన్ అవుతుంది, మా పేరెంట్స్ అడుగుతున్నారు, అప్డేట్ల మీద ఓన్లీ రిజల్ట్స్ మీదనే ఇన్ని వీడియోలు చేస్తున్నారు, మాకు టెన్షన్ అవుతుందన్న, అఫీషియల్ అప్డేట్ వస్తేనే వీడియో చేయరు మళ్ళీ మీరే అంటారు. సో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ అఫీషియల్ అప్డేట్ కంపల్సరీ వీడియో చేస్తా, ర్యాంక్ కార్డు గురించి ఎప్పుడు వస్తుంది అని. ఆర్ఎల్స్ నిజంగానే రిజల్ట్స్ రిలీజ్ అయితే కూడా వీడియో చేస్తా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరు అంతే, అప్డేట్స్ అనేవి చూసుకోరు. ఓకే, అఫీషియల్ అప్డేట్ వస్తే పక్కా రిలీజ్ అయినా వీడియో చేస్తా. ఒకవేళ ఏదైనా అఫీషియల్గా ఎప్పుడు అప్డేట్ అంటే ఎప్పుడు రిలీజ్ చేస్తామని నోటీస్ వచ్చినా పక్కా వీడియో చేస్తా. ప్రస్తుతానికైతే ఏం లేదు, అఫీషియల్గా లేదు, ఓకేనా? అఫీషియల్గా వాళ్ళు పక్కా రిలీజ్ చేస్తామని చేయలేదు.
సార్ చెప్పిండు, హెల్ప్ లైన్ నెంబర్ వాళ్ళు చెప్పారు కరెక్టే. పక్కా 100% రిలీజ్ చేస్తామని చెప్పిన ఒక నోటీస్ ఉందా? లేదు. ప్రాబబిలిటీ చేస్తాం, ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెయ్యం అని చెప్పారు అంతే, అంతకు మించి ఆడ ఏం లేదు. సో లెట్స్ వెయిట్ ఫర్ ఫ్యూ అవర్స్. రేపే కదా అన్నది, సో రేపు ఈ టైం వరకు తెలుస్తుంది. నాకు తెలిసినంత వరకు నమ్మకం లేదు నాకైతే. సో అంతే, పక్కా హోప్స్ పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉండకండి. మీరు వస్తాయో రావో తెలియదు అన్నట్టే ఉండరు. వస్తే మాత్రం వీడియోస్ వస్తాయి, ఏదైనా అఫీషియల్ అప్డేట్ వస్తే కూడా వీడియోస్ వస్తాయి. సో అంతే, ఇదే చెప్పాలనుకుంటుంది. ఎందుకంటే ఇన్ని మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి ఇది ఏమనుకోకూరి, మీకోసమే నేను ఇదంతా చేస్తున్నా. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాంపస్ స్టూడెంట్. మన వాళ్ళందరికీ షేర్ చేయరు ఎవరైతే సిపికెట్ రాశారో వాళ్ళకి మన ఛానల్.